అరే మీరు వినాలి, ఓపిక పట్టండి. తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది. మీరు వెళ్తున్నప్పుడు చూడండి, కేబీఆర్ పార్క్ ఎదురుగుండా ఇలాంటి సేవా తత్పర కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ గా చేస్తారు. చంద్రబాబు గారు నేనే చేసిన కాలు రగరేసుకున్న అవతంతో నేను ఎప్పుడు చూడలే. అలాగే జనసేన పార్టీ కూడా ట్రస్ట్ పెట్టి చేయమనండి, వీ అప్రిషియేట్ ఇట్. కానీ వాళ్ళ గౌరవప్రదమైన పదవులు అలంకరించిన తర్వాత మీరన్నట్టు కేబినెట్ నిర్ణయాల్లో ఇతని తరఫున ప్రెజర్ ఏది సార్? మనం కూటమికి అర్థం, పూలు రైతులకి నేను 5 కోట్లు ఇచ్చింది మీరు చూశారు. నా విధానం, నా పార్టీ విధానం ఇది. మీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మన కార్యాచరణ ఏది అన్న ప్రశ్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఆన్సరబిలిటీ ఎంత ఉంటే, మీరు అన్నట్టు ఆయనకి సముచిత న్యాయం చేస్తూ ఆ పీఠాధిపతులు ఇచ్చిన అభినవ శ్రీకృష్ణదేవరాయలంతా నేనైతే యాప్ట్ అంట. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఇక్కడ ఏ విషయంకైనా సరే ఒక ప్రభుత్వంలో అధికారం లేనప్పుడు ఒక మాట, అదే చారిటీ. అధికారం వచ్చినప్పుడు కూడా తన సొంత డబ్బులు తను ఖర్చు పెట్టుకోవడం అన్నప్పుడు నాకు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ అనే చేసే సేవా తత్పరత గురించి కూడా తెలుసు. ఇది దీనికి అధికారం అన్నదాన్ని ఎక్స్క్యూజ్ కింద మీలాంటి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన విడిగా చారిటీ చేయడం అనే దాన్ని మర్చిపోవాలా? తన వ్యక్తిగతంగా హృదయంతో స్పందించడం మర్చిపోవాలంటారా? అది కరెక్ట్ కాదంటారా? కేవలం ప్రభుత్వ ధనంతోనే, ప్రజాధనంనే ఖర్చు పెడితేనే ఆయన కరెక్ట్ అని ఫీల్ అవుతారా? అలాగే ఉండాలంటారా? నాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్ అంటే ఎగ్జిక్యూషన్ కావాలా. ఇవాళ కరోనా పాండమిక్స్ టైంలో మీకు మేనేజ్మెంట్ జీతం ఇవ్వట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాలాంటి వాళ్ళు ఎవరు తీసుకొచ్చి మీకు భోజనాలు పెట్టి ఇంట్లో 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇవ్వనండి అన్నారు. దీనికి ఇది మేనేజ్మెంట్ లాస్ట్ మంత్ ప్రసాద్ గారు వచ్చి ఇచ్చాడు కాబట్టి అదే కంటిన్యూ ఉండన్నారు అనుకోండి. మేనేజ్మెంట్ మేము క్వశ్చన్ చేయాలా వద్దా, లేదా మీరు క్వశ్చన్ చేయాలా వద్దా? ఎగ్జాంపుల్స్ ఎంత కఠినంగా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. నేను అంటుంది ఏంటంటే అకాల వర్షాలు, ఒక బుడమేరు వాగు, ఓ వరద, తదనంతరం సార్ మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, దానికి సమాధానం చెప్పాలి. క్షుధాబాధితుండు కృతాకృత్యములు నడుగురు, మీరు కూడా తెలుసు దాని గురించి. మరి ఆకలితో ఉన్నవాడికి నిజంగా ఒక మేనేజ్మెంట్ అలా పెట్టకపోతే నిజంగా ఆ రోజు అతనే దేవుడిగా కనబడితే దేవుడిగా కనపడవచ్చు. చేసిన దాన్ని ఎవరు మర్చిపోరు కదా. అనంత మాత్రాన డబ్బులు ఎవరు యాజమాన్యాన్ని తిట్టాలని కాదు అనేది. అర్థం కాదు, నన్ను విశ్లేషకుడికి పిలిచి మరి ప్రశ్నలు కోరుకుంటే ఏమైనా అర్థం ఉందా? అరే ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా సార్. అరే మీరు వినకుండా స్వామి అర్థం చేసుకోవట్లే. బుడమేరు వాకు సంబంధించిన విషయంలో చారిటీ గురించి చెప్తున్నా. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా 400 కోట్ల వైద్యులకు ప్రభుత్వానికి అందిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇచ్చిన ఉదంతం లేదు. ఏంది సేవా తత్పరత గురించి మీరు మాట్లాడుతున్నారు? మీరు జర్నలిస్టే కదా. బుడమేరు వాకు 3.5 లక్షల ప్రజలను ప్రభావితం చేస్తే కృష్ణా డెల్టా ప్రాంతంలో తీవ్ర నష్టాలు రైతులకు ఎదుర్కొన్న దగ్గర ప్రభుత్వ సాయం గురించి రూపాయి చెప్పండి. మీ సేవా తత్పరత అంటే ప్రజలు ప్రతిస్పందించారు. 400 కోట్ల వైద్యులకి స్వచ్ఛందంగా దారాళంగా విరాళాలు ఇచ్చారు. అవే డబ్బులు నారాయణ గారు కనీసం భోజనాలు కూడా ఎవరికి అందకుండా, మంచినీళ్ళు కూడా ఎవరికి అందించిన నిస్సాయ స్థితిని నేను కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవన్నీ మీరు మర్చిపోతే ఎట్లా? ఈ అభినవ కృష్ణదేవరాయ అనే దానికి ఆయన 100% యాప్ట్ కారని మీరు చెప్తున్నాను. నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాను కదా, నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నా. ఇందులో మీరు సూట్ అవుతుంది గృహలోకి అని చెప్పండి. మీరు అన్నది 1924 దాకా ఆయన చేసిన పనులు నేనే చెప్తున్నాను. 5 కోట్లు తీసుకొచ్చి ఆయన సొంతంగా డబ్బులు కౌలు రైతులకి ఇచ్చారు. కానీ గవర్నమెంట్ రాగానే ఈ కౌలు రైతులకి మా విధానం ఇది జనసేన పార్టీ విధానం. ఇది నేను ఈ ప్రభుత్వం మీద కోపం వస్తుంది. 24, 19, 14 అని రాజకీయ నాయకులకి, రాజకీయ విశ్లేషకులకు ఉంటాయి. మఠాధిపతులకు అది ఉండకపోవచ్చు. మీరన్నట్టు ఆయన 14, 19 లోపే ఆయన చూసి అది ఇచ్చి ఉండొచ్చు కదా, దానికి కూడా యాక్సెప్ట్ చేయరా? సార్ మీరు నన్ను డిబేట్కి పిలిస్తే విశ్లేషకుడిగా పిలండి, లేదంటే చూడండి మీరు అలా చిన్నప్పుడు బోర్న్విటా క్విజ్లు అలాంటివన్నీ కండక్ట్ చేసేవాడు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఒకటి సార్, నేను అడిగిన దానిలో తప్పేమని మీకు అనిపించింది? ఏంది తప్పండి? మీరు భజన చేసుకుని ఆయన అల్లడి పక్కన ఉన్న చేస్తారు కదా జనసేన. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ప్రపంచం అందరికీ తెలుసు. మీకు నచ్చినట్టుగా మమ్మల్ని చెప్పమంటే కుదరదు. ఆ పీఠాధిపతికి నచ్చిందంటే ప్రైవేట్ పార్టీ కింద ఇచ్చుకోమని మాకే సంబంధం అంటున్నాను. సో అదే అడుగుతున్నా మిమ్మల్ని. అది కూడా కరెక్ట్ కాదంటారు. నేనేం అడగలేదు. మీరు నన్ను అడిగిన దానికి నేను ఇన్ని ఉదాహరణలు చెప్తున్నా. ఇది కాదండి అని మీరు నన్ను అడుగుతున్నప్పుడు నేను దానికి కూడా సమాధానం చెప్తుంటే, మీకు లేడీకి లేచిందే ప్రయాణంలో క్వశ్చన్ నన్ను అడుగుతుంటే నా ఎక్స్ప్లెనేషన్ అనుకుంటా. నా క్వశ్చన్ కాదు సార్, ప్రజల్లో ఉన్న ప్రశ్నలకి సమాధానం మీరు చెప్తున్నారు అంతే. ఇది నా క్వశ్చన్లో మీరు నా మీద ఎలిగేషన్ చేసినట్టు, నేను పవన్ కళ్యాణ్ అభిమాని, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమాని అవ్వచ్చు, చిరంజీవి అభిమాని అవ్వచ్చు, బాలకృష్ణ గారు అభిమాని అవ్వచ్చు. వ్యక్తిగతాలకి హాట్ సీట్లో తావే లేదు. మేము అలా ఎప్పుడు కూడా ప్రవర్తించాం. నిస్సందేహంగా ఏది కరెక్టో అదే మాట్లాడతాం, అంతేగాని భజన చేయటం ఈ లక్ష్మీనాథ్కి అసలు అలవాట్లేదు. పెద్దలుగా మీరు కూడా అది గుర్తిస్తారని నేను భావిస్తున్నాను.
Right. వాళ్ళు గుర్తించుకుంటారో లేదో నాకు సంబంధం లేని విషయం. మీరు నాతో ఆయనకి అభినవ కృష్ణదేవరాయలు అంతా కరెక్ట్ అని నాతో అనిపించడానికి నేను అలా అనిపించట్లేదు. అవునా కాదా అని చెప్పే నేను మీరు అనాలని నేనేం చెప్పట్లేదు సార్, అదే చెప్తున్నా. మీ యొక్క ఫీలింగ్ ఏంటనేది చెప్తున్నా అంతే. నా ఫీలింగ్ నేను చెప్తున్నా. నేను అదే చెప్తున్నా సార్. నేను ప్రసాద్ గారు మీతో నేను వాదన చేయడం లేదు. మీరు ఒక కోణం చెప్పారు 1924 అని. మరి మఠాధిపతులకు ఆ కోణాలు అవన్నీ ఉండవు కదా సార్ అని చెప్తే మీరు నా మీద కోప్పడుతున్నారు. పటాధిపతులు బిరుదులు ఇచ్చుకోవడానికి రాజకీయ నాయకులకి పటాధిపతులే నాకు అర్థం కాని విషయం. వాళ్ళకి పని పాటలేదా? ఎస్ఓ హిందూ పరిషత్తును హిందూ ధార్మికత మీద వెళ్తారా? వ్యక్తులను పిలుచుకుని బిరుదులు ఇచ్చుకుంటారు వాళ్ళు. ఇది ఎక్కడ పెట్టారు అండి? మఠాధిపతులు ఏమో బిరుదులు ఇవ్వడానికి కార్యక్రమాలు పెట్టుకుంటారా? హిందూ పరిరక్షణ లేదా వాళ్ళకి? ఇక్కడ పక్కన తిరుమల పరకమణి సేవ ఇట్లన్నిటి మీద ఇష్యూలు నడుస్తున్నప్పుడు ఆ మఠం ఏమైనా స్పందించిందా? హిందూ మనోభావాలకు సంబంధించిన విషయంలో దానికి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడేమో పిలిచి బిరుదు ఇచ్చడానికి మాత్రం తీరుకుందా? ఆ మఠం ఏమైనా స్పందించిందా చెప్పాలండి? ఇది హిందూ మనోభావాలకు సంబంధించిన అంశం కదా. అలాంటి విషయాల మీద స్పందించాలి. వాళ్ళకి రాజకీయాలు కావాలి. మళ్ళీ అలా పట్టుకుని రాజకీయాలకు అతీతంగా రైట్. ఎవరండి మనం మాట్లాడవలసిన మాటలనేవి? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, నేను జర్నలిజం చదువుకున్నాండి. ఈ మఠాలు వీటిని పిలిచి బిరుదులు ఇచ్చుకోవడానికి నాయకుడికి ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ విధానాలను ప్రజల్లోకి చేరవేయడం కోసం, దీనికోసం ఉంటాయి మఠాలు. వాళ్ళకి రాజకీయాలు ఎందుకండి నాకు అర్థం కదా. సేవా తత్పరతని భారతదేశం కొనియాడుతూ ఇస్తున్న అవార్డులు ఉన్నాయి. వీటి మీద మాట్లాడతాం. మఠం ఒకటి పిలిచి ఆయనకి రివార్డు అవార్డు ఇచ్చారన్న విషయం మీద చర్చనీయాంశమా? వాళ్ళ పని వాళ్ళు చేయట్లే, ఈయన పని ఈయన చేయట్లే. ఈయన పని ఈయన చేస్తారన్న దానికి నేను ఉదాహరణలతో చెప్తున్నా. కనీసం ఆయన పార్టీ విధానం కూడా కదా అది. ఓకే, నీ కాంట్రాడిక్ట్ మీ చెప్పండి. బుడమేరు వాక్కి సేవా తత్పరత రాష్ట్ర ప్రజలే చాటుకున్నారు. ప్రభుత్వాల పరంగా చాటుకున్నాయా? మీ దగ్గర ఉన్నాయి స్టాటిస్టిక్స్. నిన్న మోతా తుఫానికి తీవ్రత కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చి పర్యవేక్షించి వెళ్ళింది. ₹1 ఇచ్చారా? దీని మీద మీ విధానాలు ఉన్నాయా? దీనికైతే రాష్ట్రంలో ఇచ్చిన చారిటీ ఇచ్చిన ప్రతి ఒక్కడికి మఠంలో పిలిచి ఎవరికి నచ్చిన బిరుదులకి. రైట్ సార్, రైట్. ప్రసాద్ గారు సార్ మళ్ళీ వస్తాం, మీతో మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రాజకీయ మన జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే సార్. లక్ష్మీకాంత్ గారు, చూశారు మీరు, డిబేట్ ఫాలో అయ్యి ఉంటారు. పవన్ కళ్యాణ్ మీద కొంతమంది కావాలని ఏడుస్తున్నారు అన్న మాటలన్నీ మరి వైసీపీ నేతలు అయితే ఆ ఏడపాల్సిన అవసరం మాకు లేదు, కేవలం నారా లోకేష్ గారిని పైకి తీసుకొచ్చేందుకు, పవన్ కళ్యాణ్ని తొక్కేందుకు టీడీపీ చేయాల్సి చెప్తే మేము వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని వైసీపీ చెప్తున్నారు. అదే సమయంలో ఏదైతే ఈ అభినవ కృష్ణదేవరాయని బిరుదు వచ్చారో దానికి అసలు యాప్టే కాదు, అది 100% ఎందుకు ఇస్తారు, రాజకీయాలు ఎందుకు చేయాలి, రాజకీయ నాయకులప్పుడు రాజకీయాలు చేయాలని ప్రసాద్ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఎలా చూడాలి? ముందు ప్యానెల్లో సభ్యులకేను ఏనైనా వీక్షకులకి మీకు నమస్కారం అండి. నమస్తే సార్. సార్,